హాయ్ అండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఫిష్ ఫ్రైని ట్రై చేసేద్దామా? ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని, దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం అలాగే గరం మసాలా పొడి, కొంచెమేమో ఆయిల్ వేసుకొని చక్కగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని మధ్యాహ్నం చేసి పెట్టేసానండి. ఈవినింగ్ చేసుకునే చేప ముక్కల ఫ్రై కోసం. ఈవినింగ్ అయ్యేసరికి ముక్కకు మొత్తం చక్కగా పసుపు, ఉప్పు, కారం అన్ని మంచిగా పడుతుందనమాట. తర్వాత నేను దీన్ని ఇవాళ స్పెషల్‌గా అరిటాకులో ఫ్రై చేస్తున్నాను అనమాట. అందుకు అది చిన్న చిన్నగా కట్ చేసుకున్న అరిటాకు ముక్కల్లో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కను పెట్టేసుకొని దాన్ని చుట్టేయాలండి. తర్వాత అది ఊడిపోకుండా మనం దారం ముక్క ఉంటుంది కదా, ఆ దారాన్ని రోల్ చేసి కట్టేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. మిగతా అన్నిటిని కూడా అలాగే మనం పెట్టుకోవాలి. ఈ విధంగా నేను మిగతా మూడిటిని కూడా పెట్టేసుకున్నాను. చక్కగా ఓ ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని మనం చుట్టి పెట్టుకున్న అరిటాకుల ముక్కల్ని దాని మీద వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 15 నిమిషాలు ఫ్రై అవుతే సరిపోతుంది. చేప కదా, కొద్దిగా ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఫ్రై అయిపోయిన దాన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసి పెట్టేసుకుంటే అయిపోయినట్టే. వేడివేడిగా ఫిష్ ఫ్రై కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా ట్రై చేసే బదులు ఎప్పుడైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలంటే మాత్రం ఈ ఫ్రైని మాత్రం ఖచ్చితంగా ట్రై చేయమని చెప్తాను. నేనైతే మా నాన్నకి ఇచ్చాను ట్రై చేయమని చెప్పి, తను చాలా బాగుందని చెప్పారు. చేప ముక్క కూడా చక్కగా బాయిల్ అయ్యింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.